ఆనంది విషయంలో ఆదిత్యకి క్షమాపణ చెప్పిన సునంద జీవనికి ఊహించని షాక్ ఇచ్చిన జ్యోతి. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సునంద అయితే ఊర్వశితో చెప్తూ ఉంటుంది, నేను నీకు ఆదిత్యకి ఇక త్వరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి అనుకుంటున్నాను. ఈ లోపల నువ్వు ఆదిత్య మనసుకి దగ్గర అవుతే తప్ప వాడు ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అది కాదు మేడం, నేను కూడా అనుకుంటున్నాను, కానీ ఆయనేమో కనీసం నన్ను పట్టించుకోవడం కానీ నాతో ప్రేమగా మాట్లాడడం కానీ ఏమీ చెయ్యడం లేదు. అలాంటప్పుడు నేను ఎలా దగ్గర అవ్వగలను అంటూ అడుగుతూ ఉంటుంది ఊర్వశి. అదేంటి, నిన్ను ప్రేమగా పట్టించుకోవడానికి, నీతో ప్రేమగా మాట్లాడడానికి నువ్వెన్నవాడి భార్యవా? నువ్వే వాడి వైపు వెళ్ళాలి, నువ్వే వాడు నీతో మాట్లాడి ఇలా చేసుకోవాలి అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. సరే మేడం, చూస్తారు కదా, నేనే మీ అబ్బాయిని దగ్గర చేసుకుంటాను అంటూ ఊర్వశి అయితే ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది. ఆదిత్యతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య అయితే కాఫీ తాగబోతూ ఉండగా అనుకోకుండా కాఫీ అయితే సొట్టు మీద అయితే పడుతుంది. అప్పుడే ఇదే మంచి అవకాశం అనుకున్న ఊర్వశి అయితే, బాస్ నేను క్లీన్ చేస్తాను అంటూ ఇక ఆదిత్య గుండెల మీద అయితే చెయ్యి పెట్టి ఇక అది క్లీన్ చేస్తున్నట్టు నటిస్తూ ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. ఆదిత్య కూడా ఊర్వశి కళ్ళల్లోకి అయితే చూస్తాడు. ఇంతలో అప్పుడే ఆనంది అయితే వస్తుంది. ఇదేంటి, ఈ ఊర్వశిని చూస్తూ ఉంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. తను ఇక్కడికి ఎంప్లాయీగా వచ్చినట్టు అనిపించడం లేదు, ఏదో ప్లాన్ మీదే వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ ఊర్వశి నిజస్వరూపం ఏంటో ముందు తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆదిత్యకి క్లీన్ చేస్తున్న ఊర్వశి చేతి మీద టాటూ అయితే కనిపిస్తుంది. ఆ టాటూ చూసిన ఆనందికైతే అనుమానం వస్తుంది. ఇది నిజంగానే ఏదో అనుమానించవలసిన విషయమే, ఎందుకంటే సేమ్ ఈ టాటూ అది కూడా ఒకటే. ముందు ఊర్వశి పుట్టపూర్వత్రాలేంటో తెలుసుకోవాలి అంటూ ఆనంది అయితే నిర్ణయించుకుంటుంది. ఇక ఆనంది అయితే ఊర్వశి అడ్రస్కి అయితే వెళ్తుంది. ఇక చుట్టువైపులో ఎంక్వైరీ చెయ్యంగానే ఊర్వశి కుటుంబం గురించి అందరూ కూడా అన్ని రకాలుగా చెప్పేసరికి అప్పుడే ఆనందికి అయితే అనుమానం వస్తుంది. ఇంతలో ఇక వేరే వాళ్ళనైతే అడుగుతుంది ఆనంది. అప్పుడే వాళ్ళైతే చెప్తూ ఉంటారు, ఆ ఫ్యామిలీ అమ్మ, ఆ ఫ్యామిలీ అందరినీ మోసం చేయడమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళది ఒక దొంగల కుటుంబం, అందినట్టు దోచుకుపోతారు. ఎవరైనా అమాయకులు దొరికితే వాళ్ళని నాశనం చేసేదాకా వదిలిపెట్టరు. అటు తల్లి తండ్రి అంతే, ఆ కూతురు అంతే. కూతురు ఇంకా బయట దొంగతనాలు చేయడం, అంతేకాదు ఎవరైనా పెద్ద వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే ఏదైనా చేస్తుంది. డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడదు అంటూ ఇక వాళ్ళు చెప్పేసరికి ఆనందికైతే అనుమానం వస్తుంది. అంటే నేను అనుకున్నదే నిజమేమో, ఆ టాటూ సేమ్ అలాగే ఉంది, కానీ ఇప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి అంటూ ఆనంది అయితే అనుకుంటూ ఉండంగానే అప్పుడే ఇంతలో ఆ మత్తు పదార్థాలకి సంబంధించిన రౌడీ అయితే ఊర్వశి ఇంటికి అయితే వస్తాడు. అతన్ని చూసి అనుమానం వచ్చిన ఆనంది వెనకాలేక కిటికీ వైపు నుంచి అయితే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ రౌడీ అయితే బెదిరిస్తూ ఉంటాడు, ఏంటి ఇప్పటి వరకు నా డబ్బుల విషయం ఏమీ చెప్పలేదు, మీరు ఇలాగే చేస్తూ పోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, నా 70 లక్షలు నాకు ఇవ్వవలసిందే. ఆ రోజు ఆ కారులో మత్తు పదార్థాలు పెట్టి నా సరుకు అంతా పోగొట్టారు, వాటి విలువ 70 లక్షలు. నా బాస్ నన్ను ఊరుకోవడం లేదు, మీరు డబ్బులు ఇస్తారా లేకపోతే మిమ్మల్ని అమ్మేయమంటారా అంటూ అడుగుతూ ఉంటాడు రౌడీ అయితే. అప్పుడే ఇక తయారైతే, బాబు మా అమ్మాయి ఒక ప్లాన్లో ఉందని చెప్పాం కదా, ఒక గొప్ప ఇంటికి కోడలుగా వెళ్ళబోతుంది. ఆ ఇంటికి కోడలుగా వెళ్ళంగానే ఆ ఆస్తి అంతా దాని సొంతం అవుతుంది. నీ 70 లక్షలకి ఇంకొక 5 లక్షలు వేసి ఇస్తాము, అప్పటి వరకు మమ్మల్ని వదిలిపెట్టే అంటూ తయారైతే చెప్తూ ఉంటుంది. ఇక ఈ విషయాలు తెలుసుకున్న ఆనంది అయితే, అంటే నేను అనుమానం పడిందే నిజం, ఊర్వశియే దొంగ అంటూ ఇక వాళ్ళు మాట్లాడే మాటలన్నీ వీడియో తీస్తుంది. అప్పటికి ఆ వీడియోనైతే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తుంది.
అప్పుడు ఇక పోలీసులు అయితే ఊర్వశిని అరెస్ట్ చేస్తారు. ఇక ఊర్వశిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చెయ్యంగానే ఇక అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది ఊర్వశి అయితే. ఇక తానే ఆ మత్తు పదార్థాలు పెట్టానని అన్నీ ఒప్పుకోవడంతో ఇంతలో ఈ విషయం తెలిసిన సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఊర్వశి ఒక స్మగ్లరా, నేను ఎంతగా మోసపోయాను అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సునంద. అప్పుడే ఇంతలో ఇక రిపోర్టర్ అయితే ఆనంది కోసం ఇంటికైతే వస్తాడు. ఆనంది మేడం ఉన్నారని అడగంగానే, చూడు ఆ మనసుకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు మీ మీడియా వాళ్ళకి చెప్పి మా పరువు తీసిన దాన్ని మేమెలా ఇంట్లో ఉండనిస్తాము అనుకున్నావో అంటూ సునంద్ అయితే కోపంగా అడుగుతూసరికి అప్పుడే మీడియా అతనైతే చెప్తూ ఉంటాడు, మేడం మీరు పొరపాటు పడ్డారు. మా మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది ఆనంది మేడం కాదు. ఆనంది మేడం పేరు ఉపయోగించుకుని మీ చిన్న కోడలు జీవన మేడం చేశారు. మీ ఇంటి విషయాలన్నీ కూడా మా మీడియా వాళ్ళకి చెప్పింది మీ చిన్న కోడలు జీవన మేడమే. కావాలంటే ఈ రికార్డింగ్ ఒకసారి చూడండి అంటూ ఆ మీడియా అతనైతే సునంద దగ్గర ఆ వాయిస్ని అయితే బయట పెడతాడు. ఇక ఆ రికార్డింగ్ వాయిస్ విన్న సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా చేసింది జీవన, ఇప్పుడే జీవనని నిలదీయాలి అంటూ ఇక సునంద అయితే జీవన కోసం పైకి వెళ్ళేసరికి జీవన అయితే అప్పుడే ఇందుమతితో ఫోన్లో మాట్లాడుతుంది. ఆనందిని ఎలాగైనా బయటికి గెంటేయాలని కంకణం కట్టుకున్నాము, అలాగే ఇంట్లోంచి బయటికి గెంటేశాము. పెళ్లి విషయంలో దాని ప్రమేయం ఏమీ లేకపోయినా ఆ పెళ్లి జరిగేలా చేసి మీడియా వాళ్ళకి ఫోన్ చేసి ఇంటి పరువు పోయేలా చేసి ఇవన్నీ చేశాము. ఎలాగో ఇంట్లోంచి బయటికి పోయింది, కానీ ఇప్పుడు ఆఫీస్ నుంచి బయటికి గెంటాలి అంటే సాధ్యం కావడం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ జీవన్ అయితే ఇందుమతితో మాట్లాడుతూ ఉండగా అప్పుడే సునంద అయితే జీవన చెంపైతే పగలగొడుతుంది. ఇన్ని రోజులు ఇదంతా చేసింది నువ్వయ్యుండి ఏమీ మాట్లాడకుండా శిక్ష మాత్రం ఆనంది అనుభవించేలా చేశావో, నువ్వు అసలు మనిషివేనా? ఇప్పుడే మీ అమ్మా నాన్నకి కబురు చేస్తాను అంటూ ఇక జ్యోతి సూర్యకైతే కబురు చేస్తుంది. ఇంతలో జ్యోతి అయితే ఇంటి దగ్గర ఉండడంతో జ్యోతి అయితే వెంటనే ఇంటికి వస్తుంది. ఇక ఆదిత్యకి ఫోన్ చేసి ఆనందిని దగ్గరుండి తీసుకురమ్మని చెప్పడంతో ఆదిత్య కూడా ఆనందిని ఇంటికైతే తీసుకుని వస్తాడు. అప్పుడు ఇక ఆనందికి అయితే క్షమాపణ చెప్తుంది. ఇదంతా చేసింది జీవనని ఇప్పుడే తెలుసుకున్నాను. నిజ నిజాలు తెలియక నీ విషయంలో నేను చాలా పొరపాటు చేశాను అంటూ సునంద క్షమాపణ చెప్పేసరికి ఆదిత్య కూడా నిజమైతే తెలుసుకుంటాడు. ఆనంది తప్పేమీ లేదని తెలుసుకుని ఆదిత్య కూడా ఆనందికి క్షమాపణ అయితే చెప్తాడు. ఇంతలో సునంద అయితే ఆదిత్య చేతులు పట్టుకుని, నన్ను క్షమించు ఆది, నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నిజ నిజాలు తెలుసుకోకుండా నీ మనసు బాధపడేలా చేశాను. ఆనందిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, ఆనంది అంటే నీకు ఎంత ఇష్టమో అన్నీ తెలిసి కూడా ఆనందిని నీకు దూరం చేశాను. అంతేకాదు ఆ ఊర్వశిని నీకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఆ ఊర్వశి నిజ స్వరూపం ముందే బయటపడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా చేతులతో నేనే నీ జీవితాన్ని నాశనం చేసి ఉండేదాన్ని అంటూ ఇక సునంద అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇంతలో ఆదిత్య అయితే, నువ్వు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, నా తప్పు కూడా ఉంది. ఆనంది కేవలం జ్యోతి అత్తయ్య సూర్యమామయ్యల కన్న కూతురని తెలిసింది కాబట్టి తన తమ్ముడి కోసం ఇదంతా చేసుంటుందని నేను కూడా తనని అపార్థం చేసుకున్నాను అంటూ ఆదిత్య అయితే ఇక జ్యోతి దగ్గర నిజాన్ని బయట పెట్టేస్తాడు. అసలు నిజం తెలుసుకున్న జ్యోతి అయితే ఆనందిని దగ్గరికి తీసుకుని, నన్ను క్షమించి కుట్టి, ఇన్ని రోజులు నువ్వు నా కన్న కూతురు అయి ఉంటే ఎంత బాగుండేదని నేను ఎప్పటికప్పుడే కోరుకునేదాన్ని, కానీ నువ్వే నా కన్న కూతురువని అస్సలు తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించమ్మా అంటూ ఇక ఆనందికి క్షమాపణ చెప్తుంది జ్యోతి. ఇక మీదట నా ఇంటి వారసురాలివి నువ్వే అంటూ జ్యోతి అయితే ఆనంది విషయంలో నిర్ణయించుకుంటుంది. ఇక ఈ మాటలన్నీ విన్న జీవనైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఆ ఇంటి అసలైన వారసురాలు ఈ కుట్టియా? ఇప్పటి వరకు ఈ విషయం నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, నాకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదేమో అంటూ జీవన అయితే షాక్లో ఉండిపోతుంది.
ఇక మీదట ఇన్ని తప్పులు చేసిన జీవన నా ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదు అంటూ జ్యోతి అయితే జీవనికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.